ఎవడంటే ఎవరికి ఇష్టం, ఎవడు దేని గోకుతున్నాడు, ఎవడికి ఎవడి మీద పీకల దాకా కోపం ఉంది, ఇవన్నీ ట్రాక్ చేస్తా సార్. ఈ కంప్లీట్ డేటాబేస్ నా దగ్గర ఉంటుంది సార్. వావ్, సేమ్ పించ్. సారంగియో ఇన్ని డేస్ కి నేను చేసేది కూడా అదే. జస్ట్ 25K సాలరీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు పర్ మంత్ 2 lakhs ఎర్న్ చేస్తున్నా. ఓ వావ్, జస్ట్ బై ట్రాకింగ్ ఆల్ దిస్ పంచాయతీస్. వెల్కమ్ టు ది టీమ్. ఓకే. సార్, ఇవన్నీ ఫేక్ సర్టిఫికెట్ సార్. ఎవరు చెప్పారు? 10 లక్షలు పెట్టి కొంటే ఫేక్ అంటారేంటి? చెక్ ప్రాపర్లీ. కొన్న వాటిని ఫేక్ అంటారా? ఎర్రి. ఓహో అవునా, మరి ఇవేంటి? 2002లో మీరు చేసిందేంటి? ఆర్ఫనేజ్ లో డొనేషనా? ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఈ రోజు నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నావు. నీ సంగతి ఏంటమ్మా? పెట్టాలా? బయట పెట్టాలా? మొత్తం డేటా ఉంది నా దగ్గర. అందరం కలిసి జైల్లో కూర్చుందాం, బరాబర్ కూర్చుందాం. జైల్లో ఎందుకు? అందరం కలిసి ఆఫీస్లో పని చేసుకుందాం. ముఖ్యానికి ఏసీ కూడా ఉంటుంది మనకి. యా, యు ఆర్ హైర్డ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ 10 to fail. మన జాతకాలు బయటకు ఎలా వచ్చాయి? ఏమో సార్. సాయిరామ్. సార్, ఐ హావ్ ఏ క్వశ్చన్. ఏడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందా? ఆహా, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని కూడా ఎంత కాన్ఫిడెంట్ గా అడిగారు క్వశ్చన్. చెప్పాలా? అందరు చెప్పాలా? వద్దు, ఉంటుంది ఉంటుంది. వర్క్ ఎక్కువ, లైఫ్ తక్కువ. కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది సార్? ఎస్, చాలా గ్రోత్ ఉంటుంది. ఓకే. కానీ కంపెనీకి, మీకు కాదు. మీరు సేమ్ డిజిగ్నేషన్ లో 3 years ఉంటారు, చీప్ లేబర్ లా.